తెలంగాణలో ప్రైవేట్ ఇంటర్మీడియట్ కాలేజీల అనుమతుల వ్యవహారంలో భారీ అక్రమాలు వెలుగుచూశాయి. విద్యార్థుల ప్రాణాలను పణంగా పెట్టి అగ్నిమాపక భద్రతా నిబంధనలను ఉల్లంఘిస్తున్న పలు ప్రైవేట్ జూనియర్ కాలేజీలు నకిలీ ఫైర్ ఎన్ఓసీలతో అనుమతులు పొందినట్టుగా తేలింది. హైడ్రా, ఇంటర్ బోర్డు సంయుక్త తనిఖీల్లో ఇప్పటి వరకు 142 కాలేజీలను పరిశీలించగా 52 కాలేజీలు హైడ్రా కమిషనర్ సంతకాన్ని ఫోర్జరీ చేసి నకిలీ ఫైర్ ఎన్ఓసీలు సమర్పించినట్టు తేలింది. ఈ వ్యవహారంపై క్రిమినల్ కేసులు నమోదు కాగా రాష్ట్ర వ్యాప్తంగా ఇలాంటి కాలేజీల సంఖ్య 180 వరకు ఉండొచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. విద్యార్థులకు నాణ్యమైన విద్య, భద్రత కల్పిస్తామని చెప్పే ప్రైవేట్, కార్పొరేట్ జూనియర్ కాలేజీల యాజమాన్యాలు అనుమతుల కోసం అక్రమాలకు పాల్పడుతున్నాయి. ఇంటర్ బోర్డు అఫిలియేషన్ పొందాలంటే తప్పనిసరిగా ఫైర్ సేఫ్టీ ఎన్ఓసీ ఉండాలి. అయితే నిబంధనల ప్రకారం ఫైర్ సర్టిఫికెట్ పొందలేకపోయిన కొన్ని కాలేజీలు ఏకంగా నకిలీ ఎన్ఓసీలను తయారు చేసి ఇంటర్ బోర్డుకు సమర్పించినట్లు తాజాగా బయటపడింది. ఇంటర్ బోర్డు సెక్రటరీ అభిలాష గుర్తించిన ఈ అక్రమాలపై హైడ్రా విచారణ చేపట్టింది. రాష్ట్ర కోర్ అర్బన్ రీజియన్ పరిధిలో ఇప్పటివరకు 142 కాలేజీల పత్రాలను పరిశీలించగా 52 కాలేజీలు హైడ్రా కమిషనర్ రంగనాథ్ సంతకాన్ని ఫోర్జరీ చేసి బోగస్ ఎన్ఓసీలు సమర్పించినట్లు నిర్ధారణ అయింది. తెల్లాపూర్, చిక్కడపల్లి, ఎస్ఆర్ నగర్, మెహదీపట్నం, బర్కత్పుర వంటి ప్రాంతాల్లోని కొన్ని ప్రముఖ కాలేజీలు కూడా ఈ జాబితాల్లో ఉన్నట్లు అధికారులు గుర్తించారు. దీంతో హైదరాబాద్ లేక్ పోలీస్ స్టేషన్లో క్రిమినల్ కేసులు నమోదు చేశారు. అధికారుల అంచనా ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా నకిలీ ఫైర్ ఎన్ఓసీలు సమర్పించిన కాలేజీల సంఖ్య 180 వరకు ఉండే అవకాశం ఉంది. ఈ అక్రమాల వెనుక పెద్ద ఎత్తున బ్రోకర్ల నెట్వర్క్ పనిచేస్తున్నట్లు విచారణలో వెల్లడవుతోంది. లక్షల రూపాయలు చెల్లించి కొందరు యాజమాన్యాలు ఈ నకిలీ సర్టిఫికెట్లు సంపాదించినట్లు సమాచారం. ఈ వ్యవహారంలో కొందరు ఇంటర్ బోర్డు అధికారుల పాత్రపైన ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఒక్కో కాలేజీ నుంచి అనుమతుల పేరుతో సుమారు 6 లక్షల వరకు వసూలు చేసినట్లు సమాచారం. కనీస మౌలిక వసతులు, అగ్నిమాపక భద్రత లేకపోయినా అధికారుల నిర్లక్ష్యంతో కాలేజీలకు అనుమతులు లభించాయని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. నిబంధనల ప్రకారం కాలేజీ భవనం చుట్టూ ఫైర్ ఇంజిన్ వెళ్లేంత ఖాళీ స్థలం ఉండాలి. ప్రతి అంతస్తు, ప్రతి గదిలో అగ్నిమాపక పరికరాలు ఏర్పాటు చేయాలి. కాలేజీ భవనం ఎత్తు 15 మీటర్ల లోపే ఉంటే హైడ్రా, అంతకంటే ఎక్కువైతే అగ్నిమాపక శాఖ డైరెక్టర్ జనరల్ ఫైర్ ఎన్ఓసీ జారీ చేయాలి. అయితే రాష్ట్రంలోని ఎక్కువ శాతం జూనియర్ కాలేజీలు వాణిజ్య భవనాల్లో నడుస్తుండటంతో ఈ నిబంధనలను పాటించలేక నకిలీ ఎన్ఓసీల తయారీకి తెగబడినట్లు అధికారులు గుర్తించారు. నకిలీ పత్రాలు సమర్పించిన కాలేజీల గుర్తింపును రద్దు చేయడంతో పాటు భారీ జరిమానాలు విధించే దిశగా ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. ఈ అక్రమాల వెనుక ఉన్న అసలు సూత్రధారులను గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రులు, విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. విద్యార్థుల ప్రాణాలతో చెలగాటమాడే యాజమాన్యాలపై రాజీ పడకుండా చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.